రే శివ, నువ్వు హైదరాబాద్ లో ట్రైన్ దిగ్గానే తిన్నగా మావయ్య ఇంటికి వెళ్ళిపో. ఆయన ఏమన్నా నువ్వెదురు మాట్లాడుకో. పెళ్లి పెళ్లి అని చంపేస్తున్నారు మా. అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా, యుఎస్ లో ఎంఎస్ చేసి వచ్చిన తర్వాత చేసుకుంటా. డోంట్ సే లైక్ దాట్. నీ ఎగ్జామ్స్ అవ్వగానే పెళ్లి అని మావయ్య తెగేసి చెప్పాడు. అయినా పెళ్ళయ్యా కూడా చదువుకోవచ్చు కదరా. పెళ్ళయ్యాక ఇంకా చదువే, ఈ చదువు ఉండదు. గొడుగుడాపో, నో నథింగ్. చెప్పింది బాగుపడు. మీ మావయ్యకి అసలు కోపం ఎక్కువ. రేపు సాయంకాలం దాకా మీ మావయ్యతో ఉండి ఆ తర్వాత మీ ఫ్రెండ్ పండుతో కలిసి ట్రైన్ ఎక్కి గుల్బర్గ్ వెళ్ళిపో. బావగారు 100 ఏళ్ళు, నో నథింగ్. 200 ఏళ్లే బావగారు. ఏం బావగారు అంత బాగుండరా? యాడుండాడు మా అల్లుడు? ఇదిగో ఇప్పుడే ట్రైన్ ఎక్కిస్తున్నావా? రేపు ఉదయం కల్లా మీ దగ్గరికి వచ్చేస్తాడా? మళ్ళీ సాయంకాలం ట్రైన్ ఎక్కేస్తాడా? ఈడ మేమెక్కిస్తావులే. అది సరే గాని బావా, నీ వ్యాపారాలు ఎలా ఉన్నాయే? అదే బావా, నీ కొత్త సినిమా ఎంత వరకు వచ్చింది? నీకు ముందే చెప్పినాను కదా, ఒక స్టార్ డైరెక్టర్ కోసం ట్రై చేస్తానామని. వాయప్ప 2 సంవత్సరాల తర్వాత ఈ పొద్దే చెక్కినాడు. ఈ తోరి వాయప్పతోనే సినిమా. కంగ్రాట్స్ బాబు. ఈ దెబ్బతో నువ్వు నో నథింగ్ పెద్ద నిర్మాత అయిపోతావా? పిండి లేపుతాం. బాబా, మా అమ్మి అదే నీ కోడలు. బావ కోసం బెంగ పెట్టుకుంటాంది. ఎప్పుడు వచ్చావతావా ఏమో. వచ్చేస్తున్నాడు కదా, తొందర ఎందుకు? సారీ. చెప్పింది జ్ఞాపకం ఉందిగా? అమ్మా చెప్పిందే మళ్ళీ చెప్పకమ్మా ప్లీజ్. నాన్న శివ జాగ్రత్త. బాయ్ మా. బాయ్ నాన్న. రేయ్ వాసు బాయ్ రా. బాయ్ రా. నన్నింత పని నీ పన్ను చూసుకోవాలి. అందరూ చెప్పొచ్చా నా కొడుకులే అందరూ. ఏంటి అలా చూస్తుంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. మాయా వెడ్స్ లోకేష్. బహుశా పెళ్లి నుంచి పారిపోయి వచ్చిందా ఏంటి? మాయా వద్దు. మాయా ప్లీజ్ ప్లీజ్ మాయా. ఓకే రిలాక్స్ రిలాక్స్. ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా? నేను నీకేం కాకపోవచ్చు, కానీ ఇంత చిన్న విషయానికి చనిపోవాలా? నేను చెప్పేది విను ప్లీజ్. కూర్చోండి. వాళ్ళు నీ గురించేనా? ఎవరు వాళ్ళు? మీ డాడీ మనుషులా? ఓకే ఓకే నేను చూసుకుంటాను.
వచ్చేస్తున్నారు. ఏంటి? నువ్వు కాదులే. రారా, వాళ్ళు వెళ్ళిపోయారు. పదా. జరిగింది, కన్ఫర్మ్ గా జరిగింది. టికెట్ ప్లీజ్. శివా, మీది? నాది. ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న ప్రాబ్లం. ఇప్పుడేగా బాత్రూమ్ నుంచి వచ్చావు? అది కాదు సార్, వేరే ప్రాబ్లం. వాట్ ప్రాబ్లం? కొంచెం పక్కకి రండి సార్. అనుకోకుండా ఏదో ప్రాబ్లం వల్ల అమ్మాయి ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. అచ్చా, అనుకుని ఎక్కినా అనుకోకుండా ఎక్కినా టికెట్ మాత్రం కంపల్సరీ. అనుకోకుండా మీలాంటి వాళ్ళు ఎక్కుతారని గవర్నమెంట్ అనుకునే మాలాంటి వాళ్ళు అపాయింట్ చేసింది. అండర్స్టాండ్? అంటే అర్థమైందా? ఎంతగా అమ్మాయి నీకేమవుతుంది? ఏం కాదు సార్. మరి అమ్మాయి టికెట్ నేను తీసుకుంటాను. ఎక్కడికి? హైదరాబాద్కి. అమ్మాయి నీకేం కారణం, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? ప్రాబ్లంలో ఉన్న అమ్మాయికి హెల్ప్ చేయడంలో తప్పే ఉంది సార్. అచ్చా, విశాల హృదయం. అమ్మా సౌందర్య, అనుకోకుండా ప్లాట్ఫారం మీద ఈడు బ్యాగ్ కొట్టేశారట. గచ్చంత లేక ఇందులో ఎక్కేసింది. మరి ఆడు కూడా తీసుకుంటావా? ఓహో, ఓల్డ్ లేడీ అనా? అదే యంగ్ అమ్మ అయితే సొల్లు కాచుకుంటూ జేబు చిల్లు పెట్టుకుంటావా? అది కాదు సార్. తీసుకుంటావా? మరి ఆవిడ కూడా తీసుకుంటావా? ఉంటావా కోవా? ఇద్దరికి టికెట్లు ఇవ్వండి సార్. ఆకలేస్తుందా? రేయ్, వెళ్ళరా. చలేస్తుందా? పండుగడికి ఫోన్ చేద్దాం. ప్రేమ కోసం, ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అరే శివ, ఎక్కడ్రా? నేను స్టేషన్ దగ్గరలోనే ఉన్నాను రా. 5 minutesలో రీచ్ అవుతాను. రే పండు, ఒక చిన్న హెల్ప్ కావాలరా. ఏంట్రా, దేని గురించి? ఏంటి అమ్మాయ్యా? అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరే నాకు అర్థమైంది లేరా, నువ్వు వస్తూ ప్రాబ్లం ఏదో తెస్తావని. అరే శివ, స్టేషన్కి ఎవరు వస్తున్నారో తెలుసా? మీ మామ మరదలు. అక్కడ కానీ నీ పక్కన వేరే అమ్మాయిని చూసారనుకో ఏం జరుగుతుందో తెలుసా? ఆ అమ్మాయిని వదిలేరా. ఏం మాట్లాడుతున్నావురా? ఒరేయ్, నా మాట విను. మీ మామ గురించి నీకంటే నాకే బాగా తెలుసురా. రే, అది నువ్వేం మాట్లాడు, ఫోన్ నేను చెప్పేది వినరా. పెచ్చినా ఎలా వీడొకడు చంపేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేమ కోసం, ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ బాగున్నారా? బాగున్నారే గాని రింగుటోన బలి పెట్టుకునేవే. ఎంతమంది ప్రేమికులు కలిపినావో బా ఇయ్యాలంక. అబే అదేం లేదు అంకుల్. అవు ఏమి ఇంత దుబ్బగా తయారవుతున్నావు? రాలెక్క తగ్గించడానికి ప్రయత్నిస్తాను అంకుల్. ఒక పని చెయ్యి, దినాము 5 కిలోమీటర్లు ఉరుకుతాడు, పక్కకైతావు. రేపటి నుంచి పరిగెడతాను అంకుల్. కాదు, ఈ పొద్దు నుంచి మొదలుపెట్టు. అలాగే అంకుల్. బామ్మ, తన ఇంటిలో చూసారా? లేదు నాయన, చూడలేదు.
తినాలి. ట్రైన్ వచ్చేసింది. వస్తుందా? రేయ్, ఇంకా. మరి, మరి. రేయ్, ఒక్క, ఒక్కడి. బావా, అయ్యో, బావా. ఏమో బా దిక్కులు చూస్తాడు. అల్లుడు, రా. అరే శివ ఇక్కడ రా. అల్లుడు, అల్లుడు, అల్లుడు. నువ్వు ఏడో చూచావేది? ఎవరి కోసం చూచావు? నా కోసమేనన్నా. ఏం చేతులు ఊపుకుంటావు? వచ్చినావు బ్యాగ్ ఏది? లోపల పెట్టావా? రేయ్, బ్యాగు వదిలేండి పోనీ. రాని సామాన్లు తీసుకొని ఏంట్రా పెళ్లి కొడుక బాగున్నావు? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. రావే. నువ్వేమో రోజు రోజుకు బొద్దుగా తయారవుతున్నావు, వీడేమో సిక్కిపోతున్నాడు. ఎరా మీ అమ్మ నీకు రోజు బొబెడుతుందా లేదా? నా బావన ఏమైనా అంటే నేను ఊరుకోను. అమ్మో, పెళ్లి కాకుండానే నువ్వు విట్టున్నావంటే అయిందంటే అంతే. అబ్బా ముసిల్దానా, బయట నుంచి పెట్టి సోది పెట్టుకునేవా? మళ్ళా అల్లుడు సాయంత్రం ఊరికి పోవాలా? అమ్మి బాబు లోపల కూర్చోపో. ఓ ఏవే ఫ్రెష్ కూడావు, ఏమన్నా చేసిరావా లేదా? డైరెక్టర్ గారు లైన్ లో ఉన్నారన్నా. ఎవడ్రా? స్టార్ డైరెక్టర్. డైరెక్టర్ గారు నమస్కారము, బాగున్నారా? అంటే మీరు ఎప్పుడు అంటే అప్పుడే గంట కాకుంటే అర్ధగంట కూర్చుంటాం. మీరు మా సినిమా చెయ్యడమే మా అదృష్టము. అట్నే మీరు ఎప్పుడంటే అప్పుడే, మీరు ఎట్లా అంటే అట్నే. ఇంకాడుంటాను, మా ఇంటికాడే ఉంటా. కారు తోలిస్తా, ఇదికి ఎప్పుడు ఎక్కిరా? అమ్మయ్యా, ఎన్ని దినాలు ఎక్కిరాడు వీడు. అదే ఇంకా దున్నే పోయి స్టార్ డైరెక్ట్ వస్తాడంట, వాడిని కారు ఎక్కించుకొని దొరకరాబో. అలాగన్నా. అన్నా ఏమిరా? నాకు కూడా ఒక వేషం అన్నా. వాయప్ప వచ్చినాక చూసుకుందాం లేరా? మనం అందరము యానో గడగ అక్కడ ఉంటామా? హాయ్ లొడుగు సలాడాలు రాండిరా. నేను ఎవరైనా వచ్చినప్పుడు దీనికోసం కూర్చుంటానే. అరు రెడీ చేయండి. అబ్బో ఇస్తే కొడుతూ కొడుకు నువ్వు. ఈ గదంతా ఈ పిల్ల ఎట్ట పెట్టుకుందో చూడు. ఈ పిల్లకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎరా పండు, నువ్వేంట్రా రోజు రోజుకి గుమ్మడికాయలు తయారవుతున్నావు? ఈ మధ్య నీ కళ్ళు వీక్ అయిపోయాయి, ఒక అంగుళం తగ్గాను తెలుసా? అట్టనా? నీ మొహం తగ్గినావు, రోజు రోజుకి పెరుగుతున్నావు. అరే నాన్న బంగారం, ఇంకా అమ్మాయి గురించేనా? మర్చిపోరా, మర్చిపో. ఏందే అప్పుడే పాలు కలేస్తా రెడీ అయినావు? నువ్వే కదా బామ్మ బావ చిక్కిపోయాడని చెప్పావు, అందుకే పాలు తీసుకొచ్చాను. అట్నా? అయితే పాలు బాగు చేసి తాగించు. ఒరే పండు, ఇక్కడ నీకేం పనిరా? నాతోరా పనుంది. చేదస్తుందో చంపేస్తున్నావే. రారా, కదలలేకపోతున్నాడు అసలు. నడు. బావా పాలు తాగు బావా. నేను పాలు తాగను భాగ్య. లేదు బావా, నువ్వు తాగాల్సిందే. చూడు ఎలా చిక్కిపోయావు. అసలు పెళ్లి టైంకి నువ్వు నిగనిగలాడాలి. అబ్బా, ఈ పని కోసం నన్ను పిలిచింది? సూదిలో దారం ఎక్కించలేనోడివి నువ్వేం మగాడివిరా? నా మగతనానికి సూదిలో దారం ఎక్కించడానికి సంబంధం ఏంటంట? నానా ఉందిలే. లావు దారం, సన్న సూది, ట్రై చేస్తా. తాగపోతే ఎలా బావా? నువ్వు తాగాలి. వద్దు భాగ్య ప్లీజ్. బావా నువ్వు తాగాల్సిందే, తాగు. ఇదేంటి బావా, నాకు మిగిల్చకుండా మొత్తం తాగేసావు? పర్లేదులే. నాకిది చాలు. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం డైరెక్టర్ గారు. చూస్తావేరా గప్పు నా కొడుక, డోర్ది. నమస్కారం డైరెక్టర్ గారు, బాగున్నారా? కలుసుకోవాలా? మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం డైరెక్టర్ గారు. మిమ్మల్ని కలిసడం నాకు అదృష్టమే. వదిలేసేయండి, బతికిపోతా. ఏమైనా వస్తాదా? అమ్మో, వీడితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రండి. సార్, ఆ కుక్కను ఆపేయండి సార్, లేకపోతే తినేసేటట్టుంది. డైరెక్టర్ గారికి నమస్కారం పెట్టావు.
అది దీన్ని 5 లక్షలు కొన్నాడు డైరెక్టర్ గారు. నేనేం చెప్తే చేసాది ఇంకా పోవే. నువ్వురా 2 సంవత్సరాల నుండి మీకోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తాను డైరెక్టర్ గారు. ఈ పొదుగు చిక్కినావు. మాయాబజార్ లాంటి సినిమాది ఎలా లెక్క ఎంతైనా ఏం పర్వాలే. అయితే జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలా. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? నాకు కూడా ఒక ఏసం ఇయ్యాల. మీకు ఈ పిచ్చి కూడా ఉందా? నీకు ఇష్టం లేకుంటే వద్దులే. పర్ఫెక్ట్ గా సూట్ అవుతావు. ఎన్టీ రామారావు అలాగా ఉన్నావు. ఏం చేస్తావు? ఆ పప్పులు రూలో పంపించు. రండి రండి. యమ్మా యమ్మా ఈ అప్ప ఎవరో తెలిసిన పెద్ద స్టార్ డైరెక్టర్, చాలా సినిమాలు తీసినాడు. డైరెక్టర్ గారు మా అమ్మ. నమస్తే. నమస్తే. ఏమంట పోతాడు? ఏం డైరెక్టర్ ఏందో ఉడతల పట్టే నాయ ఎలాగున్నాడు. వాట్ ఈస్ ద బ్లడీ వుమన్ స్పీకింగ్? ముసిలాయమ్మా యాదో ఒకటి బిగుతాంటదిలే. మనం పోతాంపా. ఏంటి డైరెక్టర్ గారు అట్లా చూస్తున్నారు? అవన్నీ ఇదివరకు వాడినేటివే, ఇప్పుడు వాటి అవసరంలే. రండి రండి. అది మా అమ్మి వాయించుకుంటా. మీరు రండి, కూర్చోండి. లింగయ్య ఆడరా వచ్చాడా? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా వనపట్టే కదా డైరెక్టర్ గారు. వీళ్ళు సినిమా గురించి కరెక్ట్ గా చెప్తారు. సినిమా పూర్తయిన తర్వాత రమ్మని చెప్పండి. ఈలో పెందుకిళ్ళు బయట కలమని చెప్పండి. రే బయటికి పోండిరా. పోండి పోండి పోండి. ఆయన నేను చెప్తానే. ఇదంతకు ఇక్కడ ఇది కూడా కథ ఉంటుందా? దాన్ని బయటికి పంపించేయండి. షేర్ ఖాన్ నువ్వు కూడా బయటికి పో. డైరెక్టర్ గారికి నేను చూసే భయం లేదు అన్నదట. భయం కాదు, ఐ హేట్ డాగ్. ఇదే డైరెక్టర్ గారు నాగలికి దండం పెట్టుకుంటారు. సెంటిమెంటా? సెంటిమెంట్ కాదురా, దీంతో ఇండస్ట్రీని దున్నేస్తాను. చెప్పండి డైరెక్టర్ గారు. గంట గంట అంటే గంట క్లియర్ గా స్టోరీ అర్థమైపోతుంది. మధ్యలో ఆపదు, ఫ్లో ఆగిపోతుంది. ఫ్లో అంటే ఏం డైరెక్టర్ గారు? ఫ్లో అంటే ప్రవాహం, లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది. గడగడ 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 గడ. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. మధ్యలో నువ్వు ఆపావనుకో ఫ్లో ఫట్మని ఆనకట్టేసినట్టు అయిపోతుంది. అట్టే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, మాట్లాడకుండా ఇంటా. అదేదో ఫ్లో అంటే అది పోకుండా చెప్పు. అర్ధరాత్రి ట్రైన్ ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంటుంది. హీరో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ తల తిప్పి చూశాడు. అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తే ఏదో ఒక అనుభూతి, ఏదో తెలియని ఫీలింగ్. అంటే లవ్వే. నేను చెప్పానా? నువ్వే ఫిక్స్ అయిపోతావా? నువ్వే రాసుకో స్టోరీ. నా డైరెక్టర్ గారు ఏమనుకోవాకండి, మీరే కానివ్వండి. అంత మాట నాకండి. ఇట్స్ ఓకే. మన కథలో హీరో తను పెళ్లి చేసుకోబోయే మరదలింటికి వెళ్తుంటాడు. ట్రైన్లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తన మీద మనసు పారేసుకుంటాడు. ఏదో తెలియని ఫీలింగ్. అబ్బో అది డైరెక్టర్ గారు. వాడు పోయేదేవో పెళ్లి చేసుకునే మరదల కాడికి, చూసేదేవో ఇంకో గాయమరు ఇంకో హీరోయిన్. కథ మొదట్లోనే ట్విస్ట్ అదిరిపోయింది డైరెక్టర్ గారు. ఈ ట్విస్ట్ కే ఇదైపోతున్నావు. ఇంకా ముందు ముందు ట్విస్టులకు మునిగిపోతావు. చెప్పండి 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 చెప్పండి. అదేదో వేషం కావాలన్నావు కదా, హీరో గారి మామగారి వేషం ఇదే. ఫిక్స్ అయిపో. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇంతకీ నా వేషం కామెడీనా సీరియసా? అది ఫ్లోలో తెలుస్తుంది. అంటే నేను మంచోనా చెడ్డోనా? అది కూడా ఫ్లో. తను ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. ఎవరన్నా తీసుకెళ్ళి ఉంటారా? నరా పురుషోత్తం, ఆంధ్ర బ్యాంక్ రోడ్, మారుతినగర్, విజయవాడ. బహుశా వాళ్ళ నాన్న మనుషులు తీసుకెళ్లారేమో. చెప్పరా శివ? సరేరా, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. అర్జెంట్ పని మీద వచ్చాను. నేను సాయంత్రం విజయవాడకు వెళ్ళాక ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ రా. అలా హీరో మరదలింటికి వచ్చాడు. కానీ మనసులో వేరే అమ్మాయి, ఏదో తెలియని ఫీలింగ్. అంటే ప్రేమే. ప్రేమేనా? నువ్వు డిసైడ్ అయిపోయావా? అంతేనా? అయితే చెప్పు. నువ్వు చెప్పానే రాసుకుంటాను. నువ్వు చెప్పు. నువ్వు చెప్పానే రాసుకుంటాను. మీరే చెప్పండి. నువ్వు ఇంతకు ముందు ఎన్నో సినిమాలు చూసుండొచ్చు, చేసుండొచ్చు, కానీ నాతో సినిమా చేయడం వేరు. అట్లా మాట్లాడాకురి డైరెక్టర్ గారు. నేను చెప్పేటప్పుడు నీ చెవులు ఒక్కటే పని చేయాలి. కాదని వేరే ఏమైనా పని చేసినాయో నువ్వు ఉండవు, నీ సినిమా ఉండదు.
ఎవరు మీ అమ్మాయా? నా కూతురే, అమ్మ పోలికలే. ఓహో డాడీ నేను బావ షాపింగ్ కి వెళ్ళాలి. వెళ్తూలే ఈ రోజు తెలుసునా స్టార్ డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు నా ఒక్కగానొక్క కూతురు 300 కోట్లకు వారసురాలు ఎవరికి న్యావో. అందుకే నీ దగ్గరికి వచ్చింది. నీ పర్సనాలిటీ చూసి కాదు. అల్లుడు ఆడమ్మా బావా ఏం ఆండీలు పడినాడు అల్లుడు. డైరెక్టర్ గారు మా అల్లుడు శివ. హలో సార్. వెరీ గుడ్ లుకింగ్. శివ వెరీ గుడ్ నేమ్. మన సినిమాలో హీరో పేరు శివ పెడితే ఈ తూరి పేరు పెట్టుకుందాంలే. నెక్స్ట్ పిక్చర్ లో హీరో చేస్తాం. అల్లుడు తెలుసు కదా స్టార్ డైరెక్టర్ గారు కథ చెప్తాడు. అబ్బా పిండి లేపుతాడు అనుకో. ఇందులో హీరో తన మామ ఇంటికి ట్రైన్ లో వస్తాడు. కానీ ఒక చిన్న ట్విస్ట్, ట్రైన్ లో ఒక అందమైన అమ్మి కనిపిస్తాది. ఏంటి నాకది చెప్తున్నాడు? వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? ఆ తర్వాత డైరెక్టర్ గారు అర్థమైంది. ఏదో తెలియని ఫీలింగ్. అబ్బో ఈ నన్ను ఇమిటేట్ చేస్తున్నాడుగా. డాడీ మీ కథ సంగతి తర్వాత మేము షాపింగ్ వెళ్ళాలి. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం పిల్లలను షాపింగ్ తోలించి వస్తా. ఈ అమ్మాయి ఈడు కూతురేనంటావా? నాకు డౌటే. అమ్మాయి కాంప్లెక్షన్ ఏంటి, ఈ కలర్ ఏంటి? అమ్మీ ఈ లెక్క తీసుకొని నువ్వు బావ ఎవరైనా కొనుక్కోండి అనేక టైం చాలదు. అంకుల్ నాకు సూట్ కుట్టించండి. ఈ లెక్కలో సారవలేపి ఈ టూర్ నీకు స్పెషల్ ఆర్డర్ ఇచ్చేపించా. అరుడు అమ్మికి కావాలంటే కొనిపెట్టు. నువ్వు కూడా సలాడాలు కొనుక్కో. అబ్బా యాదో ఒకటి పాముకుండా ఉండాల్సిందేనా? పిల్లలు తినేయకుండా ఏది పిల్లలు తినేది? ఇప్పటికే కథలు ఎగరేస్తాడారు. పోన్రా మీరు కూడా హైదరాబాద్ చూసిరండి. అల్లుడు బాగా తిప్పి చూస్తాడు. అన్నా లోపల కథట్టుందన్నా. కథకేమిరా మచ్చులు ఉండాలి. మీరు బిర్యానీ పోండ్రా. అవసరం అయిపో ఏదో ఫ్లో మిస్ అవుతుంది అంటాడు. డైరెక్టర్ గారు మీ కథ నాకు పిచ్చలుగా నచ్చేసింది. నాకు నచ్చలా. అదేమి మీ కథ మీకు నచ్చకపోవడమేమి? మీరు చెప్పడం నచ్చలా. నా కథ మీరు అందరికి చెప్పేయడం ఏంటండి? నేను ఎందుకున్నాను? ఏం లేదు డైరెక్టర్ గారు, ఆనందం తట్టుకోలేక లోపల నుంచి తన్నుకోసాంటే మీరు అంటారే ఫ్లో వచ్చేసినది డైరెక్టర్ గారు. ఇట్స్ ఓకే. కట్ చేస్తే మార్కెట్లో హీరో పక్కన మరదలు, కానీ మనసులో మాత్రం అదే అమ్మాయి. ఏదో తెలియదు. ఇంకా అలా ఉన్నాంట్రా. అనవసరంగా నువ్వు అప్సెట్ అయితే తను అప్సెట్ చేయకు. ఒరే నవరా. బాబు నా సైజు 2 లంగోటాలను చూపించమ్మా. దేకో సాబ్. రే పండు 5 minutes లో వస్తాను. ఎక్కడికి రా? ఇప్పుడే వస్తాను. ఏదో వచ్చి మేనేజ్ చేయి. ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నాడు అబ్బా? మాయా నేను ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ట్రైన్ అంతా వెతికాను తెలుసా? బావా బావ ఎక్కడికి వెళ్ళాడు? అది 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 పక్కెళ్ళి ఇప్పుడు వచ్చేస్తాడు. ఏమైపోయాడు బావా?
అబ్బే నాకేం తెలీదు. అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయం అయిందంట. అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. నేనేమనుకున్నాను? అమ్మో ఇలా బుక్ అయిపోయినంటి. అలా ట్రైన్ లో కనిపించిన అమ్మాయి చేపెట్టుకుని పరిగెడుతున్నాడు. వెనకాల నలుగురు చేసి పరుగు చేసి. ఆ తర్వాత ఏముంది, మరదలు భోర్మని ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు. ఓకే. హలో, ఒక్క నిమిషం. కట్ అయిపోయినే. ఏమైందబ్బా? హలో అమ్మా ఏం ఏడుస్తున్నావు? పరిగెత్తన్నాడా? యాడి పరిగెత్తన్నాడు? ఎవరో అమ్మాయితో పరిగెడుతున్నాడు డాడీ. అమ్మే? ఎవరో అమ్మి? ఎవరో ట్రైన్ లో పరిచయం అయిందంట డాడీ. ఆ అమ్మాయిని తీసుకొని పరిగెడుతున్నాడు. రైల్లో పరిచయం కావడం ఏంది? ఆ గబ్బుదాన్ని ఈడేసుకపోవడం ఏంది? యాన్నో ఇన్నట్టుంది. అయ్యమ్మా ముందు ఫోన్ ఆ లింగం గారికి. ఒక్క నిమిషం. ఇదిగో. అన్నా చెప్పండి అన్న. ఏమిరా వాడా ఏమి లేపకపోతా అంటే చూసా ఊరుకున్నారా? గబ్బు రాయాలరా? ముందు పోయి వాడిని దొరకరండి. అలాగనా? ఇదిగో అమ్మా చూస్తారేంద్రా పాండే. అమ్మా నువ్వు బండికి ఎంబడి ఇంటికి వచ్చేసేయి. వీడేంటి నన్ను చూస్తున్నాడు? ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏందో అంతా తెలియని మాయలాగుంది డైరెక్టర్ గారు. మాయా వెరీ గుడ్ నేమ్ మాయా. మన సినిమాలో హీరోయిన్ పేరు మాయా. అది ఫిక్స్ అయిపో. హలో సార్. హలో. ఆ తర్వాత ఏమి? ఆ తర్వాత కట్ చేస్తే అదొక భయంకరమైన చేస్. ఇటో గ్రూప్ మధ్యలో హీరోయిన్. చేస్ ఏంట్రా ఇలా పరిగెట్టేస్తున్నా? కాళ్ళన్నీ అరిగిపోతున్నాయి బాబు. ప్రేమ కోసం, ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ ఈ టైంలో ఫోన్ చేసేటంటి? ఏం చెప్పాలబ్బా? అబ్బే నాకేం తెలీదు. అది నిన్న వాడు విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో పరిచయం అయిందంట. అబ్బే నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? పట్టుకొని రాడు, దొరుకుతాడు. పట్టుకోడు. బాబోలు ఏంటన్నా? నేను ఏ పాపం చేయలేదన్నా. అన్నా నాకేం తెలీదన్నా. నాకేం తెలీదన్నా. బాబాయ్ పండు రారా. పండు ఫాస్ట్ గా రా. ఇటు ఈ డోర్లోకి రా. వీళ్ళెవరబ్బా? ఏం అర్థం అవ్వలేదా? ఏడకి పోయారు ఈ కొడుకులు?
పదండ్రా. పాండ్రా పాండి. ఏంట్రా ఇది? ఈ పరుగేంటి, ఈ గోలేంటి? ఇదంతా మనకి ఎందుకు వచ్చింది గొడవరా? ఒరే ఆ అమ్మాయిని వదిలేరా, వెళ్ళిపోదాం. ప్రేమ కోసం ప్రేమికుల్ని కలపడం ఏంటి? ఇందాక నుంచి మీ నాన్న ఫోన్ చేస్తూనే ఉన్నాడు రా. ప్రేమ కోసం నాకు కూడా చేస్తున్నాడు రా. ఏం చెప్పాలో తెలియట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ప్రేమ కోసం సరే ఎత్తు. ఎత్తి ఏం చెప్పమంటావురా? అమ్మాయిని వేసుకుని మన ఇద్దరం రోడ్ల మీద తిరుగుతున్నాం చెప్పమంటావా? సరే ఈ గొడవ నాకు వద్దురా బాబు, నేను ఎత్తను. అరే శివ, ఏం చేద్దాం చెప్పరా? పోనీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసుకుని డ్రాప్ చేసేద్దామా? మాయా, ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎవరైనా ఉన్నారా చెప్పు. ఎవరు లేరా? రేయ్, తనకి ఇక్కడ ఎవరు లేరంట్రా. ఏంటి ఎవరు లేరా? ఎవరు లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చిందంట? హైదరాబాద్ సందులో మన ఇద్దరిని పరిగెత్తించడానికి వచ్చిందా? అరే శివ, తన గురించి మనకెందుకులే కానీ వెళ్దాం పదరా. రారా. రే పండు, తను అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదురా. తను వదలకపోతే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరా. సరే అయితే తనకి చెప్పేసి వస్తాను. మాయానే నాకు హీరో ఫ్రెండ్ కి ఒట్టేసి నో అని చెప్పాడు. అంటే ప్రేమ లేనట్లే. ఈ సీన్ లో లేనట్టే. అయితే తర్వాత సీన్ లో ఉంటుందా? నేను చెప్పానా? ఎందుకు సార్ మమ్మల్ని ఇలా విసిగిస్తారు? నేను చెప్తాను కదా. వీడు టెన్షన్ పడుతున్నాడేంటి? ఎందుకు సార్ మీరు టెన్షన్ పడుతున్నారు? నువ్వు చెప్పేది అట్లా ఉండాలి. ఫోన్ మాట్లాడుకుని వస్తా. ఇది నా స్టోరీ విండో. హలో బావగారు, నమస్కారం. నమస్కారం. నమస్కారం చెప్పు. ఏంటి బావగారు, మా వాడు కాబోయే పెళ్ళం తప్పుడు బిజీగా ఉన్నాడు. ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తడం లేదేంది? ఏంది ఎత్తేదిరా పంచా? మీ వాడు రింగ రింగ అంటూ యాదాన్ని దాని వేసుకుని రోడ్ల మీద తిరుగుతాడు. బావా, నువ్వేం మాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. మా వాడు ఏంది అమ్మాయిలతో తిరిగేది ఏంది? నో నథింగ్. నో నథింగ్. యబ్బా ఇంగ్లీష్ కారిపోతానే. ఈడ మా అమ్మికి ఏమైనా జరిగిందా? నువ్వు నీ కొడుకు నో నథింగ్. అసలు జరిగింది ఏందో తెలుసుకోకుండా చిన్న విషయానికి ఇంత రియాక్ట్ అయిపోతావు కదా బావా. ఇది చిన్న విషయమా? యువతనని చెప్పు, మెట్ట వస్తారు. మీ వాడు యాదాన్ని ఒక దాన్ని లేపకపోతే చిన్న విషయమా? నువ్వు కూడా లేపకపో. బావా నువ్వు టెన్షన్ పడుకో, నేను కనుక్కుంటా కదా. కనుక్కో లేకుంటే అందరినీ గొంతపోయి బేత జలంలో రాళ్ళు కనిపిస్తా. ఏమనుకున్నావో? ఏంటండి ఏమైంది? ఏమీ అర్థం కావటం లేదు. వాడు ఫోన్ ఎందుకు తీయటం లేదో చూద్దాం. నేనుండగా ఒక్క గంటలో వాడిని ఆ గబ్బు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసా. ఎడం కాలతో ఇచ్చేతాను. బాబు ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఆడంత పని చేసినాడా? అమ్మాయి ఏంది వెళ్ళిపోవడం ఏంది? నువ్వేందిరా కొయ్యి బొమ్మ అట్టా నుంచున్నావు? ఇంటికి కాబోయే అల్లుడు దేన్నో లేపకపోతే నువ్వు ఆ ఉడతలు పట్టే వాడి దగ్గర కథలు ఇంటికి కూర్చున్నావా? వెళ్ళరా, వెళ్ళండి తీసుకురా. వాడు లేపకపోలేదే, అది ఉత్త గబ్బుది వీడి లేపకపోయింది. నువ్వు తట్టుకో. ఈ మాత్రానికి రోడ్ల మీద పడితే నా పరువేం కావాలా? వాడే అడిగిపోతాడే. వాడు సిటీ దాటి పోకుండా బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో మొత్తం మన మందిని పెట్టా. నువ్వు ఆమె లోపల దొరకపో. నా బంగారు తండ్రి పదమ్మి బాగా వస్తాడులే. వాళ్ళు లోపల వెనక మన ఇద్దరం సాంగ్ వేసుకుందామా? చెబుతానా? అమ్మి ఏడుస్తుంటే అమ్మో ఈ డైరెక్ట్ ఏం చేస్తున్నాడు? ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారంటే? అబ్బా అది నా కథ లేపా, నీ కథేమో చెప్పు. అబ్బా మీరెక్కడ దొరికారండి బాబు? ఇప్పుడు హీరో తండ్రి హీరో మేనమాకు ఫోన్ చేస్తాడనమాట. అంటే మీకు చేస్తాడనమాట. చేసినాడు. తర్వాత చెప్పు. అరే నేను చెప్పలేదు కదా సార్. చెప్పకపోయినా నాకు తెలిసిలేపా. చెప్పు, తర్వాత చెప్పు. మరదలు బోర్డు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసిందండి. అది కూడా అయిపోయిందిలే. తర్వాత చెప్పు. ఇది నేను చెప్పలేదు కదా సార్. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు కానీ తర్వాత ఏమైతే అదో చెప్పు. వీడి క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. నిజంగానే హీరో మేనమామ అనుకుంటున్నాడు. కట్ చేస్తే నేను తిన్నానులే, నువ్వు తిను. ఇంతకీ నీకు ఆ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పలేదు. ఓ
పెళ్లి కొడుకు నచ్చలేదా? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అమ్మో లేదంటుంది. కొంపతీ తీని తగులుకుంటుందా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతకీ నీ పేరేంటి? శివ, అడు పండు, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. నీ అబ్బా హాయిగా ఉన్న బతుకు నీ వల్ల రోడ్డు మీద పడింది కదే. మీదే ఊరు? మీ ఊరే. మా ఊరే. అదే విజయవాడ. ఓ, మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? గుల్బర్గా. ఓ, ఈరోజు ఈవినింగ్ మేము ఇద్దరం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి గుల్బర్గా వెళ్తున్నాం. ఈ రోజేనా? కొంపతీసి వస్తానంటదా ఏంటి? శివ, నీతో ఒక విషయం చెప్పాలి. అడుగురా. అదే రారా, ఇచ్చాడు ఇచ్చాడు. శివ ఇరుక్కుపోయిరా బాబా రే, కాపాడరా రే, అలా చెప్తాను కాపాడరా బాబా రే, రే 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 శివ ప్లీజ్ రా రే, అన్న కారు పక్కలో ఇరుక్కుపోయి రక్షించన్నా, నీకు పుణ్యం ఉంటదన్నా. అన్నా ఈ బండోడు ఎక్కడికి పోడరా, అలా పట్టుకుందాం పదండి. నన్ను ఎవరైనా కాపాడండి రా. అందుకే లావు తగ్గుమంది. అరే బాబు డ్రైవర్ నువ్వేనా? ఏంది చెప్పు. ఏంట్రా చెప్పేది? ఇందా నుంచి బొక్క గిలగిలా కొట్టుకుంటున్నాను. బుద్ధునాడు ఎవడన్నా ఇక్కడ పెడతానా? చెత్తనా కొడకత్తి బుద్ధి జ్ఞానం ట్రాఫిక్ సెన్స్ నా కొడకత్తి చెత్తనా కొడక. పండు పండు పండులో కాయలు తన్నాను, నీకు దండం పెడతాను. గుర్రంలా పరిగెడుతుంది. ఇంట్లోంచి పారిపోవడం ఎన్నోసారి తల్లి. ఈ టైంలో అర్థం చూసుకుంటా ఏంటి? పద ఇంట్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇదే బెటర్. రా పద పద. साहब साहब रुकिए साहब. తెలుసులే. अभी कोल्ड रूम साहब. रुकिए साहब. అమ్మ పూర్తిగా తిత్తే బాగున్నావు. ఏం కావాలి సార్? మాకు డ్రెస్సులు కావాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం సార్. పైన. ఓకే. వెతకండి అబ్బా అటు ఇటు. నా ముఖం చూస్తే దొరుకుతారా? ఎతకండి. ఈయనొకడు దొబ్బతా ఉంటాడు. అన్నా చెప్పన్నా. ఏమిరా అల్లుడు సిక్కినాడా లేదా? నువ్వేం టెన్షన్ పడకన్నా, గంటలో అల్లుడు నీ కాడ ఉంటాడు. అన్నా నా వేషం గురించి డైరెక్టర్ గారికి గుర్చే అన్నా. లొడుగు సలాడము. ఇప్పుడు నువ్వు వేసేది ఆ వేషమే. వేషమా? అవు ఇంతకీ ఆ గబ్బు ఎవరో కనుక్కున్నారా లేదా? ఏమో తెలవదన్నా. అల్లుడు గారు మాత్రం మాయా మాయా అని దాన్ని పట్టుకుని ఉరుకుతున్నాడన్నా. మాయనా? పేరు కూడా కరెక్ట్ చెప్పినాడే. ఇదెక్కడి మాయదాని మాయరా? నాయలు తగులుకున్నది. కరెక్ట్గా చూసావా? కరెక్ట్ గా చూసాను. ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి, కానీ ఆ అమ్మాయి ఇంకెవరితోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని ఫాలో. ఒక నిమిషం.
హలో హలో బిందు ఏమైంది? వాళ్ళు కనిపించారా? సారీ రాహుల్, ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, నేను ఈరోజు హైదరాబాద్కి వస్తున్నా. కట్ చేస్తే హీరోయిన్ హైదరాబాద్ వచ్చిందన్న విషయం తను పెళ్లి చేసుకోపోయేవాడికి తెలిసింది. చేసుకోవాలనుకునేవాడు ఆడుంటే నాయల్లంతో ఎందుకు ఉరుకులాడుతుంది? ఏ ఉరుకులాడుతుంది? ఓహో, అర్థమైంది. నీ క్యారెక్టర్ బాగా ఎక్కేసింది. ఎందుకు ఎక్కదు? నువ్వు కళ్ళ గట్టారు చెప్తాంటే తర్వాత చెప్పు. ఇంకేముంటుంది సార్, తర్వాత వాడు అలా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తాడు. అదే ఎప్పుడు వస్తాడు? అదే ఫ్లోలో వస్తాడు సార్. ఎవడైనా ఫ్లైట్ లో వస్తాడు, రైల్లో వస్తాడు, కార్ లో వస్తాడు, ఫ్లోలో రావడం ఏందబ్బా? అదేదో చూసుకొని చెప్పొచ్చుగా. చూసుకోవడానికి ఇందులో ఏముండదు సార్, ఫ్లోలో 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 వచ్చేస్తుంది సార్. సర్లే, ఆ తర్వాత ఎందుకు కాలబెట్టు. కాలబెట్ట అంటే నా స్టోరీ మీకు నచ్చలేదా? నాయనా, నీ కథ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది, తర్వాత ఏదో చెప్పు. నేనేం చెప్పినా చాలా రియల్ గా ఉంటుంది, బికాస్ ఐఎమ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్. కట్ చేస్తే ముగ్గురు అలా రోడ్డు మీద పరిగెడుతున్నారు. మధ్యలో పరిగెడుతున్న ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది. హలో అంకుల్, వేరే నెంబర్ నుంచి చేసేదేంటి? ఏంట్రా? అరే శివ, మీ డాడీ ఫోన్ చేస్తాడు రా. ఎవడెత్తమన్నాడు బే? ఇప్పుడు ఏం చేయమంటారా? ఎత్తవగా మాట్లాడు. అరే ఫోన్ తీసి మాట్లాడవేంద్రా? ఎక్కడున్నారా మీరు? పరిగెడుతున్నాను అంకుల్. పరిగెత్తడం ఏంట్రా? వాడు పరిగెడుతుంటే వెనకాల నేను కూడా పరిగెడుతున్నాను అంకుల్. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంది? అది కూడా పరిగెడుతుంది అంకుల్. అసలు అందరూ కలిసి ఎక్కడ పరిగెత్తున్నారా మీరు? ఏమో తెలియదు అంకుల్. మరి ఇందాక నేను ఫోన్ చేస్తే తీయటం లేదేంటి? అది 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 బ్యాటరీ అయిపోయింది అంకుల్. రింగ్ అయింది కదరా గాడిద. ఓ అయ్యిందా అంకుల్? అయ్యుండేది అంకుల్. అయితే చెప్పండి అంకుల్, ఇంతకీ ఏం జరుగుతోందిరా? ఎవర్రా అమ్మాయి? అది 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 అంకుల్, మీరు అనుకున్నట్టు ఏం లేదు అంకుల్. వాడు అమ్మాయిని లవ్ చేయట్లేదని చెప్పాడు అంకుల్. పైకి మాత్రం ఒట్టు కూడా వేసాడు అంకుల్. ఆ అమ్మాయి అనుకోకుండా కలిసింది అంకుల్. మేము కూడా అనుకోకుండా పరిగెడతాం అంకుల్. నేను విజయవాడ నుంచి వస్తుంటే ట్రైన్ లో కలిసిందంట అంకుల్. ఇప్పటి వరకు ఇదే సమాచారం అంకుల్. ఫర్దర్ సమాచారం కావాలంటే నేను బతికుంటే చెప్తాను అంకుల్. బాయ్ అంకుల్. నో నథింగ్ కాదు, సంథింగ్, ఏదో సంథింగ్ ఉన్నది. నేను బతుకుంటే చెప్తాను చెప్పాను కదా అంకుల్. హలో, మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి. మీకు ఏమైనా పర్సనల్ లోన్ కావాలా? నాకు పర్సనల్ లోన్ అవసరం లేదండి. ప్రస్తుతానికి నా పరిస్థితి బాగోలేదండి. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే వాడు పంపుతారండి. మీరు ఎక్కడ ఉన్నారండి? బతికుంటే చార్మినార్ ఏరియాలో ఉంటానండి. అమ్మో ఊరకండి. అరే శివ ఆగరా. చెప్తాను పరిగెత్తుగా బాబు. బాబు నేను పరిగెత్తా పోతున్నాను. ఇటుపక్క ఇటుపక్క. ఇదేదో షూటింగ్ లెక్క ఉంది. అవునా, అలాగే అనిపిస్తుంది. లైటింగ్ అంతా సెట్ చేసుకున్నావు కదా? ఎవ్రీథింగ్ ఓకేనా? ఓకే. రవి ఇట్రా. సార్ చెప్పండి సార్. మధ్యాహ్నం అవుతుంది, ఇంకా డాన్స్ రెడీ అవ్వలేదు. 5 నిమిషాలు రెడీ చేస్తాను. చూడండి అన్న, నువ్వు వెళ్ళి లైటింగ్ సెట్ చేసుకో. వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా? అయ్యి బాబోయ్, ఎప్పుడు నా వెనకాలే ఉంటారు తోకలాగా. గబ్బునా కొడగలరా, పోయి వెతకండి. ఏంటో ఇంత లేటు? మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఎక్కడికి? నేను వస్తాను. మేకప్ వేసుకోండి. తొందరగా పట్టలేదా? ఎవరే మీరు? వీడు దొరికితే వాళ్ళు దొరికినట్టారా? ఏంట్రా తమ్ముడా కొడగలరా? ఇచ్చి పట్టుకోండి, పట్టుకోండి. వారిని అబ్బా, ఈ గోడల తొక్కలరా. అలా కలిసి గోడ దూకేశారు. పారిపోతున్నారన్నా. లింగా గాడి ఏమిరా? జస్ట్ మిస్ అన్నా, ఇప్పుడే గోడ దూకారన్నా. వీడేంటి ఫోన్ వచ్చిన ప్రతిసారి నా వైపు సీరియస్ గా చూస్తున్నాడు?
ఈయనొకడు పూర్తిగా వినడు, పూర్తిగా చెప్పడు. రే ఆ నడిచిమాకండి. ఇదేంటి వీడు చెప్పింది చెప్పినట్టు జరుగుతాడదే. జరిగేది చెప్తే జరగబోయేది చెప్పడేమో. అయినా వీడికి ఎందులో చెప్పేది, ఏం చెప్తాడో చూస్తాం. ఎవరు సార్ ఫోను? ఇది నా కథలే, నీ కథ చెప్పు. కట్ చేస్తే కట్టు సరే గాని ఇది ఎన్నో సీనబ్బా? 33వ సీను. 33. ఆ 42వ సీన్ ఏమో చెప్తావా? 42 చెప్పు, 53 చెప్పు, 94 చెప్పంటే కుదరదండి. అది ఫ్లోలో వస్తుంది. ఫ్లోలో వస్తుందా? వర్షంబడి చెప్తావా? సర్లే గాని డైరెక్టర్ ఇంతకీ మన సినిమా కామెడీయా ట్రాజడీయా? అది కూడా ఫ్లోలోనే వస్తుందండి. అవునా? ఏదో ఒకటి ఇదాదులే, నువ్వు వర్షంబడి గాని. సరే, అప్పుడు తప్పించుకుని ముగ్గురు అలా పారిపోతున్నారు. ముగ్గురు ఏడున్నారు బా? పక్కనే హీరో ఫ్రెండ్ ఉంటాడని చెప్పాను కదా సార్. ట్రాఫిక్ చూసుకుంటా. ఆగాగు రా. ఆగరా బాబు, జనాలంతా వింతగా చూస్తారా బాబు నన్ను. నోరు మూసుకుంటారా వెనక. రోడ్డు మీద బట్టలు లేకుండా తిరుగుతున్నావేంటి? నీ ఆకారం చూడాలనా? సమ్మర్ కదా, గాలి అట్లేదని వేసుకోలేదు. కొత్తొక్క కొనిస్తావా? నీ వల్ల దాని వల్ల నన్ను బ్యాండ్ మేళ వల్ల చూస్తున్నారు. ఒరే ఓ జత బట్టలు తెప్పించరా, నీకు పుణ్యం ఉంటది. ఇక్కడే షాప్ కూడా ఉంది. ఒరే నడరా బాబు, ఓ జత తెప్పించరా బాబు, నీకు పుణ్యం ఉంటది. మాయా రా. ఒరే నా సైజు ఉంటాయంటావా? అమ్మయ్యా, నా సైజు దొరికిందిరా. చాలా హ్యాపీగా ఉందిరా. ఫ్రెష్గా ఉన్నాం, ఇంకా పరిగెత్తించవు కదరా. ఒరే నీ వల్ల జీవితంలో చూడలేని ప్రదేశాలు అన్నీ చూస్తున్నాను రా. నీ పుణ్యమా అని చివరికి చార్మినార్ కూడా చూస్తాను. ఇకనే చూసావుగా, ఇంక మొయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేంటి? నీ చార్మినార్ తెలీదా? నాకు తెలుసులే, నీకు తెలుసా లేదా అని. ఇంత టెన్షన్ లో ఈ జోక్స్ అవసరమా? అదే టెన్షన్ పోవాలని. పద. అన్నట్టు మాయా, ఇందాక నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు. ఏంటది? మాట్లాడవేంటి? చెప్పు, పర్లేదు. నిన్నే ఏం చెప్పాలనుకున్నావు? నేను వదిలేసి పారిపోయినరా. ఏంట్రా పిచ్చుప్లేంట్రా బాబు, బాబు వాళ్ళు మళ్ళీ చేస్తారు రాదా. మాయా, మాయా, మాయా.
ఇది ఎక్కడికి వాళ్ళరా వాళ్ళని అమ్మాయిని చంపడానికి వచ్చినట్టుంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. అలా హీరో షాక్ అయ్యాడు. వీడు షాక్ అయ్యాడేంటి? అదేంటి డైరెక్టరు, వాళ్ళు సంపరీకి వచ్చినారా? అవునండి. ఇదేమి ట్విస్ట్ అబ్బా? ఈ ట్విస్ట్ ఇదే ఉందండి, ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంకా పెద్ద ట్విస్టా? ఏమది? ఆ అమ్మాయికి పెద్ద హంతకురా, పారిపోయిస్తూ ఒకడిని చంపేసింది. అందుకే వాళ్ళ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు. ఆ తర్వాత చెప్తే విన్నావు కాదు, ఇప్పుడు చూడు ఏమైందో. ఇదేం ఫ్యామిలీరా బాబు, పరువు కోసం ప్రాణాలు తీసే పాకిస్తాన్ ఫ్యామిలీలా ఉంది. పెళ్లిష్టం లేదంటే చంపేస్తారా? నేను కొద్దిలో మిస్ అయ్యాను, లేకపోతే ఈ పాటికి నా శవం. ఇక వదిలేరా, తన్నే కాదు కూడా ఉన్నందుకు మనల్ని చంపేస్తారు. అరే శివ, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తను పెళ్లి నుంచి పారిపోయిన విషయం అందరికీ తెలిసిపోతుంది. మళ్ళీ తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేస్తారా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మనం ఇంత టెన్షన్ పడుతుంటే అదేంటి అంత కూల్గా ఉంది? రే పండు, కూల్. మాయా, ఏంటిది? పెళ్లి ఇష్టం లేనంత మాత్రాన మీ వాళ్ళు చంపేరితే సాయంత్రం లోపల ఏదో సర్ది చెప్పి పంపుతాను. ఇప్పుడు చూడు టైం ఎంత అయిందో. అసలు ఏంట్రా నీ ప్లాన్? గుల్బర్గా వస్తావు రావా? నువ్వు వెళ్ళరా? సరే, నువ్వు వెళ్ళి స్టేషన్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. పక్కా వస్తావు కదా? వస్తాను రా. సర్లే, నేను స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఒరే పండు, గుల్బర్గాకి ఇంకో టికెట్ తీరా. అమ్మ నా కొడక, అనుకున్నాను రా నువ్వు మాట అంటావని. నువ్వేదో ఫిట్టింగ్ పెడతావని ముందే అనుకున్నాను. అది కాదురా. అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తావురా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం. అరే శివ, నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని బయట కూడా చెప్తున్నావు. నిజం చెప్పరా, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు కదా? చిచి, అదేం లేదురా. చిచ్చి చిచ్చి లేదంటూనే హీరో మాయన్ తనతో తీసుకెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు. అదేంటి డైరెక్టరు, చిచి వద్దంటారే ఇరికెప్పుడు తీసుకోపోవడమేమి? వాళ్ళ ప్లాన్ ఏంటో మనకేం తెలుసండి? నాకు తెలియదులే అబ్బా, నీకు తెలుసు కదా. సరే, తీసుకుపోతాడా లేదా? అది చివరిలో తెలుస్తుందండి. ఫ్లోలో అనేక రకాలైనవి వస్తుంటాయి, మధ్యలో మీకు డౌట్ వస్తే ఎలాగా? బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టున్నాడు సార్. మీకు స్టోరీ అని తెలిసి కూడా లైవ్ చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా? చూస్తున్నట్లు కాదురా, చూచానా. ఆ తర్వాత ఏమో చెప్పి చావా? ఏంటండి, ఏంటి మీ స్టోరీ అంటే మాట్లాడతారు? గంట అని చెప్పి ఇప్పుడు 3 గంటలైంది. ఇలా అయితే నాకు కుదరదు, నేను వెళ్ళిపోతాను. అడిగిపోతావురా? ఇదిగో డైరెక్టరు, పొద్దటి నుంచి నువ్వు చెప్పినేది నేను, ఇక నుంచి నేను చెప్పినేది నువ్వేనల్లా. కథ మొత్తం చెప్పాలా, ఆ తర్వాత ఇంటికి పోవాలా? సార్, మీరు ఇట్లా భయపెడితే నాకు ఫ్లోర్ రాదు సార్. ఫ్లోనా సల్లాడమా? ముసిలో ఒకటి జాంకులు పిలుస్తాడాలి, వస్తాడాలి. అయ్యా, అమ్మగారు పిలుస్తున్నారు, స్టేషన్కి వెళ్ళాలట. ఇదిగో నేనొక గంటలో వస్తా. ఈ లోపల నీ కథని ఫ్లోలో పెట్టుకో. నేనేది అడిగితే చెప్పాలా, లేకుంటే షేర్ ఖాన్ వీడు కదిలితే గొంతుకాయ కొరిగి బా నువ్వు. నువ్వేనాడు నువ్వా? బండిదీరా. నేను వస్తానురా. నువ్వేం చేస్తావు? ఇంజలో బొగ్గచ్చావా? ఇద్దరు కలిసి చెక్క కొట్టుకుంటానండి. షేర్ ఖాన్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడు వస్తాను. పెద్ద వచ్చిండు. ఏమిరా కానొచ్చినాడా? లేదన్నా. దుప్పుడు కానొచ్చినాడా? వాడుకుంటుగా కానలేదా? పుడక 3 గంటలు వాడుకుంటారు ఆడానికి. పడి చూద్దాం, పదండి. 3 టికెట్లు తీయమన్నాడు, తీసాను. ఏం జరుగుద్ది ఏంటో, వస్తాడో రాడో.
ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అమ్మో, ఈ బండోడు నాకు ఫోన్ చేశాడేంటి? నేను ఎత్తున్నా. ప్రేమికులను కలపడం కోసం. అవ్వబ్బా, నేను బండోడిని, నువ్వు మాత్రం సన్నగా మెరుపు దిగలెక్కుంటావు రే. అది సరే గాని నువ్వేమబ్బా పొద్దున్న నుంచి మా వాళ్ళకి సిక్కకుండా ఉరుకుతాడావు. మీరే కదా అంకుల్ లావు తగ్గాలంటే పరిగెట్టమన్నారు. ఉరుగులాడడం అయిందా ఇంకా ఉందే? అయింది అంకుల్, ఇక చాలు. అయితే మళ్ళీ ఏం అక్కడివే పోతాడావు? నీ స్నేహితుడు నిలిచిపెట్టినావా? అబ్బే లేదంకుల్, వాడు కూడా వస్తాడా? వాడు కూడా వస్తాడంటే ఒక్కడే వస్తాడా? ఎవరన్నా తోడు తెచ్చుకుంటాడా? వాడు ఒక్కడే వస్తున్నాడు అంకుల్. ఒక్కడే వస్తాడా? అవి టికెట్లు ఈ జోబీలేరుగా బాగుంటాయి. జేబుకి చిల్లి పడింది అంకుల్. అంకుల్ యా జోబులో ఉంటాయి టికెట్లు? వెనక జేబులో. పిల్ల మీదనా? ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. మూడుంటాయి ఎదురా? ఇద్దరు కదా పోయేది. అది అది సేఫ్టీ అంకుల్. సేఫ్టీ. ప్రేమ కోసం ప్రేమికులను కలపడం కోసం నేను చావడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అమ్మీ మాట్లాడు. నేను చావడానికైనా 10. హలో రే పండు, ఎక్కడున్నావురా? నేను స్టేషన్ లో ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? నేను స్టేషన్ బయటే ఉన్నాను రా. ఇంతకీ టికెట్స్ తీసావా లేదా? తీసేసాను రా. నువ్వు తొందరగా వచ్చాయి. మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ మాంగారు కూడా వచ్చారు. ఓకేనా? బాయ్. వచ్చేస్తున్నాడు అంకుల్, పక్కనే ఉన్నాడు. ఇంకేమొస్తాడు నా సలాడము మొత్తం ఇడమర్చి చెప్తే ఇంకా వాడు దిక్తాడా పచ్చలకు. లింగా అడుగువాడు నువ్వు ఏడ్సాకి సాయంత్రం ఆగిలేసి వాడే వస్తాడు. ఈ అప్పకుడు ఏం రాలింగా చిక్కినారా అంటాడు. అన్న ఉరుగురికి మనం చిక్కిపోతున్నాం కానీ వాళ్ళేమో చెక్కక బాయే. అన్న 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 అంటే ఆకలి తిడతదా? పోయి తందాం పండి మళ్ళీ ఉరకాలి. అట్టేగన్న అదన్నా. ఒకసారి పట్టుకో. భాగ్య అవును, నువ్వు చెప్పనే లేదు. ఇంతకీ వాళ్ళెవరు? మా మామయ్య మనుషులు. మరెందుకు నీ వెంట పడుతున్నారు? నా పెళ్లి చేద్దామని. పెళ్ళా? ఎవరితో? మా మామ కూతురుతో. ఓ, భాగ్యతోనా? భాగ్య నీకు తెలుసా? ఇందాకడి నుంచి తను ఫోన్ చేస్తోంది. మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందరా కుర్రో కుర్రు. దొరా జరిగింది చెప్తా, జరిగింది చెబుతా, జరుగుతున్నది చెబుతా, జరగబోయేది చెబుతా. కొండదేవర సాక్ష్యం దొరా. నువ్వు కోరుకున్న కోనతో మనం అవుతుందని నీ చేతి రేఖలు చెప్తున్నాయి దొరా. దొరా నువ్వు ప్రేమలో పడతావు దొరా. నువ్వు ఒక కోనతో అనుకుంటే మరో కోనతో మనం అవుతుంది దొరా.
కంగారు పడకుదోరా, నువ్వు కోరుకున్న కోనతోనే నీ మనువుతుందోరా. కొండదేవర సాధ్యం, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, బెజవాడ కనకదుర్గమ్మ ఈ కొండదేవరతో చెప్పిస్తున్న నిజాలు దొరా. నువ్వు నీ కట్టాన్నే నమ్ముకున్నావు దొరా. దొరా అతను చెప్తున్నది నిజమేనా? నిజమేనే తల్లి, పచ్చి నిజం. నాకు చెప్పవా? జరిగింది చెబుతా, జరగబోయేది చెబుతా. నాకు జరగబోయేదొద్దు, జరిగింది చెప్పు. జరిగిందేం చేసుకుంటావే తల్లి, జరగబోయే చెబుతా. లేదు, జరిగిందే చెప్పు. శ్రీశైలం మల్లన్న చెప్పే పలుకులు ఎనవే తల్లె. నీది చాలా చల్లని కుటుంబమే తల్లె. నీ కుటుంబం అంటే నీకు చాలా ఇష్టమే తల్లె. నీ అమ్మా నాన్నలకే నువ్వంటే చాలా ప్రాణమే తల్లె. ప్రమాదమునికి చుట్టూ పొంచున్నదే తల్లె. నువ్వు కట్టానే నమ్ముకున్నావే తల్లె. నీకెన్ని కట్టాలు వచ్చినా నీ అమ్మా నాన్నల దీవెనలు నీతో ఎప్పుడూ ఉంటాయే తల్లె. నువ్వు నమ్మిన ఆ దేవుడు అన్యాయం సైడే తల్లె. నీ కట్టాలు తీరే రోజొచ్చిందే తల్లె. నువ్వు సాధించాల్సింది చాలా ఉందే తల్లె. సాధిస్తావు. కొండదేవర మీద ఇదిగో చల్లగా ఉండదు. ఓకే, ఇందులో తనకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. ఫోన్ ప్లీజ్. హైదరాబాద్ కంట్రోల్ రూమ్. హలో, మురళీ మోహన్ ఫ్రమ్ విజయవాడ హియర్. ఈ అబ్బాయి ఎవరు? ఈడా మనోడేనే. నీ కథలో హీరో పక్కన ఉంటాడంటే ఫ్రెండ్ 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 అట్టంటోడు. ఓహో, బాగున్నాడు. మన క్యారెక్టర్ కరెక్ట్ గా ఫిట్ అవుతాడు. సరిపోతాడ్రా. సరిపోకేమి, నాకంటే దుబ్బగుంటేని. ఇంకా చెప్పు నీ కథ. ఓకే, ఇప్పుడు కట్ చేస్తే ఇంకొక తూరి కూత కూసావంటే నీ పీక కట్ చేస్తా. జాకులు కట్ చేస్తే చెప్పా. వీడికి ఎలా చెప్పాలబ్బా? కథ ఏమో ఎటో పోయింది. చెప్పకపోతే వీడు ఊరుకునేటట్లేడు. ఏదో రకంగా చెప్పి ప్రాణాలతో బయటపడాలి. చెప్పు కానీ. అదొక ఇల్లు, చిమ్మ చీకటి. హీరో పైప్ పట్టుకుని ఇల్లెక్కుతున్నాడు. యా పైపు యాడెక్కుతున్నాడు? బా, ఏదో పైప్ సార్, డ్రైనేజ్ పైప్ పట్టుకుని ఇల్లెక్కుతున్నాడు. అదే యా బిల్డింగ్ పైకి? బా, వేరే బిల్డింగ్ ఉంది సార్, వాళ్ళ మామగారి బిల్డింగే. మామ బిల్డింగ్ తట్టుకో. ఇప్పుడే వచ్చా. నాకు అర్థం కాడు. నీకేమైనా అర్థమయ్యాడా? ఈ టైంలో ఫోన్ అవడరా పండుగాడు. హలో శివ, ఎక్కడున్నావురా? నేను ఇప్పుడే మా మామ ఇంటికి వచ్చాను రా. మా ఇంటికా? వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? నీ అబ్బా ఖర్చే మళ్ళీ చేస్తా. బావా, బావా, ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఎవరు బావా అమ్మాయి? ఎవరో చెప్పు. ఏ భాగ్య, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది నేను క్లియర్ చేయడానికి వచ్చాను. నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. గబ్బు నా కొడుకు మీరు ఊరో దూరుంటాడు. అది భాగ్య జరిగింది. ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉంది. షీస్ ఇన్ డేంజర్. దట్స్ వై ఐమ్ జస్ట్ హెల్పింగ్ హర్. ఏడి వాడు? నిన్ను ఇస్తాను. అమ్మి, భాగ్యమ్మ, ఏమైంది? వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. రావడమేందో మళ్ళీ పోవడమేందో. ఒరే ఒరే ఒరే, ఆ పోయిన ఇంటికి తేకుండా అర్ధరాత్రి ఆ పిట్టలు కొట్టేవాడతారు కదేంటమైందిరా? నువ్వు నోరు ముసుకవే ముసిల్దానా? నీకు వాని సంగతి తెలీదు. మళ్ళీ ఈడొస్తున్నాడు. ఏమడుగుతాడో ఏంటో. వచ్చినాడు పోయినాడు. ఆయనక ఎవడొచ్చాడు ఎవడు పోయాడు సార్? అది ఫ్లోలో ముందు ముందు నీకే తెలుస్తాదిలే. ఇప్పుడు చెప్పు, యాడి పోయినాడు? యాడికంటే ఎక్కడికంటే ఒక సినిమా హాల్కి పోయి ఉంటారు. యా సినిమా హాలుకు? ఏ సినిమా హాల్ అంటే ఏం చెప్తాం సార్? మీ కథ బడ్జెట్ నచ్చితే అప్పుడు తెలుస్తుంది. కథ నాకు బాగా నచ్చింది.
బడ్జెట్ అంటావా? నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేచ్చా. చెప్పు యా సినిమా హాలుకు? నీ దెబ్బకి పేర్లు కూడా మర్చిపోయాను రా. ఐమాక్స్ థియేటర్ సార్. ఐమాక్స్ థియేటరా? ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చా. వీడేంటి మాటికి బయటికి వెళ్తున్నాడు? లూజ్ మోషన్ సార్. అర్ధరాత్రి జాగారం ఏందన్నా? మనం ఏమన్నా ఓనర్లమా పనులమే? చెప్పింది చెయ్యాలా? ఇదిగో మొగుడు లైన్ లో ఉన్నాడు. హలో అన్నా, సరే లింగా అన్నా చెప్పన్నా. ఐమాక్స్ అయిందన్నా? ఐమాక్స్ అంటే సినిమా హాల్ రా. అది ఆడుందన్నా? ఆ బుద్ధుడు ఉంటాడే, మరి చుట్టూ నీళ్లు ఉంటాయి, పని పడాలేలో అందరూ ఆడ తిరుగులు అంటారు. అక్కడ అదేరా నెక్లెస్ రోడ్ అంటారు. అర్థమైందన్నా? అన్నా నీకెట్ట తెలుసే? నా ఎదురుగా బ్రహ్మం గారు ఉంటాడ్రా, కాలజ్ఞానం చెప్తాడాడు. నువ్వు పోయే పని మీద రా గబ్బులా కొడుక. ఇందాక భాగ్యతో ఏం మాట్లాడావు? భాగ్యతో జరిగిన విషయం చెప్పాలనుకున్నాను. ఇంతలోగా మా మామ వచ్చాడు. అతనికి చెప్పినా రాయికి చెప్పినా ఒకటే, అర్థం చేసుకోలేడు. ఇట్స్ ఓకే. ఐమాక్స్ షో టైం కూడా అయిపోయింది. అరే ఇందాక పండుగడు ఫోన్ చేశాడు. ఆ పొజిషన్ ఎలా ఉందో. అవును, మనం గుల్బర్గా ఎప్పుడు వెళ్ళేది? నిజంగా వస్తావా? ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు? ఏమో, నాతో ఉంటే నీకు భయం అయ్యట్లేదా? ధైర్యంగా ఉంది. అవును, మీ వాళ్ళేంటి పెళ్లి ఇష్టం లేకపోతే చంపేస్తారా? ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఒకవేళ మీ వాళ్ళు మారిపోయి మళ్ళీ రమ్మంటే వెళ్తావా? వెళ్ళాక నన్ను గుర్తుంచుకుంటావా, మర్చిపోతావా? ఓకే, నేను ఇప్పుడే టెస్ట్ చేస్తాను. 1 year తర్వాత నేను నీకు ఫోన్ చేస్తున్నట్టు, సరేనా? హలో, ఇస్ దిస్ మాయా? మాట్లాడు. నిన్ను చూస్తూ నేను మాట్లాడలేను శివ. అయితే ఓ పని చేద్దాం, నువ్వు అటు తిరుగు, నేను ఎటు తిరుగుతా. హలో, ఇస్ ఇట్ మాయా? ఎస్, ఎవరు? హాయ్, నేను శివని. లాస్ట్ ఇయర్ ట్రైన్లో హైదరాబాద్ గుర్తుకొచ్చానా? ఎస్, గుర్తొచ్చావు. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. నువ్వు? థ్యాంక్ గాడ్, నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు. నేను సమస్య లేదు. వీళ్ళకి ఎలా తెలిసింది? అక్కడే ఉన్నారు. పద పద పద, పరిగెత్తు. ఇటు సైడ్ చెట్టు వెనక్కి రా. చిక్కినట్టు చిక్కి తప్పించుకున్నారే. ఈ విషయం వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పాలా? అలా జస్ట్ మిస్ అయ్యాడు సార్. హలో అన్నా, జస్ట్ మిస్ అన్నా. యాడ్ నుంచిరా? ఐమాక్స్ ఇచ్చానా? అంతమంది ఉన్నారు, ఇద్దరిని పట్టుకోలేకపోయినారా గబ్బు నా కొడకలారా? అన్నా, బాంబులు వేయటం ఈజీ అన్న, ఈ పరిగెట్టడం కష్టం. ఒరి 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 ఒరేయ్, బాంబులు వేయనీకి వాడు నా శత్రువు కాదురా, నా ఎల్లుడు. బాంబులు అంటాడేంటి అన్నా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా? నేను కనుక్కో చెప్తాలే, ఇంకా పెట్టేయి. అట్టాగన్నా. ఇది పోరాలింగా అల్లుడు గారు సిటీ మొత్తం తిప్పి 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 చూపుతా అన్నాడు. ఈ అల్లుడు గారే తప్ప ఒక రోజు మొత్తం సిటీ అంతా చూపిస్తా ఉన్నాడా? పోదాం బాండి, మళ్ళీ ఫోన్ చేస్తే ఉరకాల. ఐమాక్స్ నుంచి కూడా మిస్. ఇంకా తర్వాత ఎవరి కోసం సార్ మీరు వెతికేది? అది నా కథలే, నీ కథ చెప్పు. సార్ బాగా టైర్ అయిపోయాను సార్,
రేపు చెప్పుకుందాం సార్. అవు ఎప్పుడో పైటాలప్పుడు విషయం చెప్పినావు, మళ్ళా దాని సంగతి ఎత్తవేమి? నేనేం చెప్పానో నాకే గుర్తులేదు. ఏం చెప్పాను సార్? మాయం చేసుకోబోయేవాడు హైదరాబాద్ కి వస్తాడంటే ఇంకా రాలేదేమి? అంటే దారిలో ఉన్నాడు సార్. 6 గంటల నుంచి దారిలోనే ఉంటాడా? ఆటోమేటిక్ గా దారిలో గొప్పలు గొయ్యలు ఉంటాయి కదా సార్. సరే, ఆ తర్వాత? ఈడు వదిలేటట్లేదు. ఆ తర్వాత కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ సార్. మార్నింగా? అదే సార్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత? 1 గంట. మార్నింగ్ అంటావేంటి? అంటే రాత్రి 1 గంట నుంచి తెల్లారిన దాకా ఏం జరిగినట్లు అర్థం కాలేదా? వాళ్ళు ఈ మధ్య టైంలో ఏం చేస్తున్నట్లు? రోడ్ల మీద ఉన్నారా? పార్కుల్లో ఉన్నారా? యాడైనా లాడ్జిలో చేరినారా? ఉంటే ఒకే రూమ్ లో ఉండారా? ఒకవేళ ఉన్నా ఇద్దరు ఒకే బెడ్ మీద ఉండారా? ఇద్దరి మధ్య యాదైనా కిచకిచి లాంటిది జరుగుతాండదా? అవన్నీ తీస్తే సినిమా అవుతుంది సార్, టీవీ సీరియల్ అవుతుంది సార్. అంటే అప్పుడు నేను అనుకోలేదు సార్. ఇప్పుడు అనుకో. రేపు ఫ్రెష్ గా అనుకుంటే? రేపు నువ్వు అనుకుంటావు సరే, కానీ అయ్యేదాకా ఏం జరుగుతాదో నాకు టెన్షనే. వీడికి ఎందుకు అంత టెన్షన్? ఇంకా మీరేమైనా చేయండి సార్, నా వల్ల కాదు. రేపు చెప్తాను అంతే. రే పండు అంకుల్ లేరా, పోతాం. ఏమండి? ఏమ్రా? ఆకలి అవుతుంది, ఒక ముద్ద అన్నం పెట్టించండి సార్. రేయ్, వారి నోట్లో ఇంత ముద్ద పడేరి. రేయ్ షేర్ ఖాన్, వారిని కదలని యాకు కనిపెట్టుకున్నాడు. షేర్ ఖాన్, నువ్వు ఇన్నే కూకో, డైరెక్టర్ సార్ కు బో తీసుకొని వస్తా. రేయ్ నువ్వు రారా. రావే, గోరింటాకు పెట్టించుకో. చెప్పేది విను, కూర్చో. ఇలాంటి ఫంక్షన్స్ కైనా గోరింటాకు పెట్టించుకోపోతే ఎలాగే? లేదు, ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదు. ఇదే రైట్ టైం. సో ఐ లవ్ యూ చెప్పేసాయి, ఓకేనా? నాకు ధైర్యం చాలట్లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే వస్తాను. సార్ సార్ సార్, లే అయ్యగారు వస్తున్నారు, కథ చెప్పాలంట. ఆహా, ఎప్పుడు వస్తున్నాడా? తెల్లవారుజామున 5 గంటలకు వస్తాడా? ఏమబి లేచినావా? లేపాడు సార్. నేనే చెప్పినారే లేపమని. బాగా నీళ్ళు తల్లి. కూసో కూసో, నువ్వు కూడా కూసో. ఇంకా మొదలు పెడదామా? ఏంటి సార్ మొదలు పెట్టేది? ఏంటా? అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది. అలా కట్ చేస్తే కట్టు లేదు గిట్టు లేదు. ఆపో. వాడు హైదరాబాద్ వచ్చినాడా? ఎవడు సార్? వచ్చాడు సార్, వచ్చాడు సార్. వాడు రోడ్ల మీద వెతుకుతున్నాడు సార్. మరి వీళ్ళాడికి పోయినారు? వీళ్ళు బస్ స్టాండ్ కి పోయారు సార్. బస్ స్టాండా? బస్ స్టాండ్ కాకపోతే రైల్వే స్టేషన్ సార్. లే నువ్వు ముందు యాదనుకుంటే అదే బస్ స్టాండే. యా బస్ స్టాండ్? సిటీలో ఫర్లాంకో బస్ స్టాండ్ ఉంటుంది సార్. ఏ బస్ స్టాండ్ అని చెప్పమంటారు? మీరు నన్ను ఫ్లో కట్ చేసి ఆపకండి. ఇప్పుడు హీరో తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. హలో, రే పండు, ఎక్కడున్నావురా? అది నేను గుల్బర్గా వెళ్ళావా? లేదురా, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వెక్కడున్నావురా? నేను బస్ స్టాండ్ లో ఉన్నాను రా. బస్ స్టాండా?
మాట్లాడవేంట్రా చెప్పు. అవునరా, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లో ఉన్నాను. అమ్మా జూబ్లీ బస్ స్టాండ్. మహాత్మా గాంధీ బస్ స్టాండ్ బే చౌడా. అలాగే రా, అర్థమైంది. అది సరే గానీ 10 గంటలకే బస్ ఉంది, వస్తున్నావా లేదా? రావాలనే ఉంది కానీ నేను సరే నువ్వు వచ్చేయి, 3 టికెట్లు తీసిన. ఓకే రైట్. సరేరా, అలాగే. ఏంటి నీకు కూడా టికెట్ తీసానని చెప్పినాడా? నిన్ను కూడా ఎంబడి తీసుకెళ్తానని చెప్తాడా? ఇంతకీ ఎన్ని టికెట్లు? 2 3 అంకుల్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? చెప్తా తాగు. కథ మంచి రసపట్ల ఉండాలి. అంటే నా కథలో కూడా ఇలాంటి సీన్ ఉంటుంది సార్? ఉంటది బా, ఎందుకు ఉండదు? ఏమెత్త నీ గబన కొడుకు సార్? అది కాదు సార్, నా కథలో చిన్న ట్విస్ట్ ఉంది సార్. ట్విస్టా? ఏంద్రది? అదే హీరో ఫ్రెండ్ కో ప్లేస్ చెప్తే ఫ్రెండ్ ఆ ప్లేస్ మార్చి అబద్ధం చెప్తాడు సార్. అన్నా చెప్పనా? చచ్చిపోతాడు సార్. ఇప్పుడు చెప్పు, యా బస్ స్టాండ్? మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అంకుల్. సరే, బస్ ఎన్ని గంటలకు? ఇప్పుడు 10 గంటలకు అంకుల్. అరే మొత్తం విన్నానన్న. విన్నావు కదా? ఈ తూరి కూడా జస్ట్ మిస్ అన్నావనుకో ముఖాలు చెక్కుతాయేమనుకున్నావు. ఒకడు ఫోన్ చేసిండు, టిఫిన్ చేసి మళ్ళీ ఉరకాల. పోదాం బండి. ఎందుకు సార్ ఆయన కొట్టారు? వాడిని ఎందుకు కొట్టానంటే కొత్త అంటే మెత్తగా ఉంటాడని. అవునులే డైరెక్టర్, వాడు సిక్కినాలే గాని ఆ తర్వాత కథేమో చెప్పు. ఎవరు సార్ చిక్కింది? అదేనయ్యా, నా ఎలుడు. ఊరుకోండి సార్, కథలో మీ ఎల్లుడు అంత ఈజీగా చిక్కాడు సార్. తీసుకో. ఎలా ఉంది? బాగుందా? ఒక్క నిమిషం. అమ్మా ఇప్పుడే వస్తా. ఒరే శివ, ఏమిట్రా ఇదంతా? నీ వల్ల పెద్ద గొడవే జరిగింది. మీ నాన్న మావయ్య మాట అనుకున్నారు. ఎందుకు నిన్నటి నుంచి ఫోన్ ఎత్తడం లేదు? ఏం నువ్వు చేస్తున్న పని? అసలు ఎవరా అమ్మాయి? అదేం లేదమ్మా, ఐమ్ జస్ట్ హెల్పింగ్ హర్. డాడీకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. మీ డాడీ నిన్న రాత్రి నీ కోసం బయలుదేరారా? ఏంటి, డాడీ వస్తున్నారా? అరే అమ్మా, నువ్వు చెప్పచ్చు కదా డాడీకి. కాదమ్మా, అవును కరెక్టే. నేను నీకు తెలుసా? మరి ఎందుకు అలా చూస్తున్నావు? Tell me, why you staring at me? తెలియనప్పుడు ఎందుకు నన్ను అలా చూసావు? మాయా, ఏం జరిగింది సార్? ఏమైంది సార్? నేనేదో క్యాజువల్గా చూస్తుంటే ఈ అమ్మాయి ఏంటండి నాతో కూడా పెట్టుకుంటుంది. అది కాదు శివ, అతను నన్నే చూస్తుంటే అడిగానంతే. మాయా, ఇప్పుడు మనం ఉన్న టెన్షన్స్ లో ఇదంతా అవసరమా? పద సార్. ఓకే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ అమ్మాయి ఎవరు? నన్ను ఎందుకు చూస్తుంది? ఈ అబ్బా అల్లుడు గారు పద. బాబు 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 వీటిని ఎందుకు మా వాడిని తరుగుతున్నారు? అలా హీరో ఫాదర్ ఎంటర్ అయ్యాడు. వచ్చినాడా కొడుకు? రాని వాళ్ళ అబ్బా కొడుకుల సంగతి ఏమో తెలుసా? ఎవడో ఎంటర్ అయితే ఈడు తొడగొడతాడేంటి? ఇంకా నయం నా తొడగొట్టలేదు. సార్, మీరు పాత్రలో లీనమైపోయి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు సార్. ఏం చేయమంటావు? నువ్వు చెప్పేది అట్లా అంది. తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. ఏడువా? నా కథ నీకు ఏడుపులా వినిపిస్తుందిరా? ఇప్పుడు నీకు ఇస్తా. ఇప్పుడు బోర్ నేడుస్తూ కూతురు బయటకు వెళ్ళిపోయింది సార్. నా కూతురా?
మీ కూతురు అంటే కథలో మీ కూతురు సార్. అమ్మి అమ్మి ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? అయ్యా అయ్యా భాగ్యమ్మ ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారయ్యా. ఎంత పని చేసినావురా, నా గొప్ప ముచ్చినావు కదరా. వాడు ఎందుకు అలా పరిగెడుతున్నాడో నీకన్నా అర్థమైందా? అయ్యో ఈ ముద్దు కృష్ణగాడు ఎక్కడున్నాడో ఏంటో, ఈడు వచ్చేలోపు ఎక్కడైనా దాక్కోవటం బెటర్. అమ్మీ అమ్మ భాగ్యమ్మ నువ్వేడికి పోతావమ్మా? అమ్మా భాగ్యం తల్లి భాగ్యం తల్లి, నేను వద్దకొచ్చా తల్లి, నేను వద్దకొచ్చా. నిన్నటి నుంచి బావ తీసుకొస్తానని ఇప్పటి వరకు తీసుకురాలేదు. మీ అందరి వల్ల కాదు, నా బావ నువ్వు ఎట్లా పోతావే? డ్రైవర్ లేడు, బండ్లో ఆయిల్ లేదు, కార్లో. అయ్యో అమ్మా 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 అమ్మా. మీ ఇష్టం సరే కానీ గురుగారు కథ ఎంతవరకు వచ్చింది? ఓకేనా? ఎంతవరకు వచ్చిందా? నా చావు వరకు వచ్చిందిరా. వాడు నన్ను కాల్చుకు తింటున్నాడు రా. నువ్వేదో నీ నోటికి వచ్చింది చెప్పావు, నా నోటికి వచ్చింది వాడికి చెప్తున్నాను. అసలు క్లైమాక్స్ లో ఏమవుతుందో చెప్పరా. మీరేం టెన్షన్ పడుతు గురుజీ, మీకు బ్రహ్మాండం క్లైమాక్స్ నేను ఇస్తాను కదా. మీరు ఫోన్ పెట్టండి, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను మీకు. అంతేనంటావా? తొందరగా చేయరా బాబు. అమ్మా ఆడు ఫోన్ చేసే వరకు మనం ఇక్కడి నుంచి కదలకూడదు. అబ్బా ఏడ్రా ఈ కథలోడు? బాత్రూమ్కి వెళ్ళాడు అంకల్. బాత్రూమ్ అయినాడా? రేయ్ డైరెక్టరు యాడున్నావురా? ఏం చేశావు? ఎక్కడున్నావు అంటాడేంటి? బాత్రూమ్ లోనే ఉన్నారుగా. అయిపోయింది సార్, వచ్చేస్తున్నాను. ఏమి రావడమో అంతా వీడు చెప్పినట్టు జరుగుతాండది. ఏం అర్థం కావడంలే. బాబా ఎన్ని రోజులు పరిగెత్తావు ఇలా? నానా నేను చెప్పేది ఏందిరా నువ్వు చెప్పేది? నేను వినేది నో నథింగ్. ఏదో చెప్తాడు. అసలు ఎవర్రా ఈ పిల్ల? దానికి నీకు సంబంధం ఏంటి? భాగ్య నాన్నకు అర్థమయ్యేట్టు నువ్వైనా చెప్పు ప్లీజ్. అదేం చెప్తుందిరా చిన్నపిల్ల? రే శివా, దానికి అన్యాయం చేయదురా. నానా మీరు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. షీస్ ఇన్ డేంజర్, నమ్మండి. ఇంత జరిగాక నేను నమ్మనురా. అయినా ఎవరో ఈ బజారు దాని గురించారా మమ్మల్ని అందరినీ కాదనుకుంటున్నా? తన గురించి తప్పుగా మాట్లాడద్దు. రే శివా, తప్పు చేస్తున్నావు. లేదు నాన్న, నేను తప్పు చేయట్లేదు. నేను తన్ని వదిలేస్తే వాళ్ళు చంపేస్తారు. నువ్వు వదలకపోతే దీన్ని నేనే చంపేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నాన్న. అందుకే నేను మీకు విషయం చెప్పలేదు. అందుకే వాళ్ళ నుంచి పారిపోతున్నది. నానా నేను ఏ తప్పు చేయను, కానీ ఇప్పుడు తనున్న పరిస్థితిలో నేను వదిలి రాలేను. శివా నానా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్. శివా ఆగు మావయ్య, బావన ఆపొద్దు. లేదమ్మా, నీకు తెలియదు. వాడు చెప్పింది అబద్ధమమ్మా. నాకు తెలుసు మావయ్య. అరే పగిలిపోతున్నా తలుపు. నువ్వు బయటకు వచ్చావా? లోపల పడ్డావా? అయ్యి అయిపోయింది సార్, వస్తున్నాను సార్. ఏమిరా తీయవు? వస్తున్నాను సార్. ఏమిరా బాత్రూమ్ లో తలుపు వేసుకొని కూర్చుంటే ఇసి పెడతాను అనుకునేవా? నిన్ను ఆఖరాకి ఏమైతుందో చెప్పు. ఏమవుతుందో చెప్దామని బాత్రూమ్ లో కూర్చొని ఆలోచిస్తున్నాను సార్. ఈ లోపు మీరు దెబ్బ తలుపు కొట్టారు సార్. ఆలోచన నా సల్లడమా? రా బయటికి రా చెప్తూ కొడక. నువ్వు ఇంకేం చెప్పాకు, ఆఖరాకి ఏమైతుందో అది చెప్పు. అంటే నా దగ్గర ఉంటే కదా సార్ చెప్పడానికి. ఏమిరా ఏమి లేకుండానే నా కథ చెప్పడానికి వచ్చినావా? అంటే ఫ్లోలో వచ్చేస్తుంది సలాడమా? రేయ్ నువ్వు పని చెయ్యి, ఆ బుక్ తీసుకో. వదిలేండి సార్, అందులో ఏముంటది సార్? ఏముంటది సార్? ఆఖరాకేమైతుందో చదువు. అయిపోయింది, నా బతుకు క్లైమాక్స్ కి వచ్చేసింది. అంకుల్ ఇటు చూడండి. ఏమైందిరా? హీరో చనిపోతే ఏమిరా ఇది? హీరో చచ్చిపోతాడా? అబే అదేం లేదు సార్, ఊరికే అట్లా ఏదో. అంతేనా? ఇంకేమన్నా నా ఎల్లుండి చంపేసావా? నేను చెప్పడం ఏంటి సార్? నాకేం తెలియదు నీ కథ. ఇదే నువ్వు చెప్పడానికి వచ్చింది. చచ్చిపోతాను సార్.
ఈ కథ నేను రాయలేదు సార్. నువ్వు రాయలేదా? ఎవరు రాసినారా? కృష్ణారావు రైటర్ సార్. వాడు ఉంటాడు కృష్ణనగర్ లో ఉంటాడు సార్. రేయ్ వాడు యారున్నా సరే వెంబడే గుంజుకు రండి. మనం సేఫ్. Mr. Mahesh, come to my chamber immediately. This evidence is enough to arrest him. అలాంటి అమ్మాయికి ఇలా జరిగిందంటే నమ్మలేకుండా ఉన్నాను. ఐఎమ్ సారీ. ఎస్ సార్. మహేష్, వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయి. సార్. హైదరాబాద్ లోని అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేయండి. ఓకే సార్. షీ ఈజ్ ఇన్ డేంజర్. పెళ్లి ఇష్టం లేదని పారిపోయినంత మాత్రాన చంపేస్తారా? పెళ్లి నుంచి కాదురా, అది మా అన్నని చంపేసి పారిపోయింది. దాన్ని వదిలేది లేదు. దాన్ని చంపాకే విజయవాడ వెళ్ళేది. అంతవరకు హైదరాబాద్ నుంచి పోయేదే లేదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపే తిరిగి వెళ్తాం. దాన్ని వదిలేదే లేదు. హలో హలో హలో. రే శివా, నిన్న నువ్వు చెప్పిన అమ్మాయి పేరేంటి? మాయా. మాయానా? లేదురా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు అంటున్న మాయ ఇక్కడే ఉందిరా. మాయకు పెళ్లి కూడా అయిపోయింది. హలో శివా, నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను రా. నాకు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా తెలుసు. నువ్వేదో మోసపోయావురా బాబు, జాగ్రత్త రా. హలో శివా, ఎవరు నువ్వు? మాయా. ఎవరు నువ్వు? మాయానే కదా. మాయ కాదు, అవునా? చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఎవరినో చంపొచ్చావు, అవునా? అందుకే వాళ్ళని చంపాలనుకుంటున్నారు కదా? నేను కావాలని చేయలేదు. నన్ను కాపాడుకోవడానికి పొడిచాను. వాడు చనిపోయిన విషయం కూడా నాకు తెలియదు. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే నిన్ను కాపాడుకోవడానికి నన్ను వాడుకున్నావు, అంతేనా?
నిజం చెప్పు, ఎవరు నువ్వు? అసలు నేనెవరో నాకే తెలియదు శివ. Shut up! Just shut up! మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ఇంకా చాలు, అబద్ధాలు ఆడద్దు ప్లీజ్. ఎంత బాగా నటించావే, ఎంత బాగా నన్ను మోసం చేశావే. నీకోసం నేను అందరినీ ఎదిరించాను. చివరికి మా నాన్న మీద కూడా చేయేశా. శివాది ఇంక చాలు, మాట్లాడద్దు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు. నీ చావు నువ్వు చావు, నన్ను వదిలే ప్లీజ్. అదిగో అతనే. శ్వేత ఇక్కడ. శ్వేత ఎవరు? నాకు తెలుసు, నిన్నటి నుంచి తను నీతోనే ఉంది. నిన్న నేను కళానికేతన్ షాపింగ్ మాల్లో చూశాను. చెప్పు ఎక్కడుంది? చెప్పు. ఓ, మీకు శ్వేత అని చెప్పిందా? నాకు మాయ అని చెప్పి చాలా బాగా ఆడుకుంది. ఇప్పుడు ఇంకెవరన్నా తగులుకుని ఉంటుంది, వెళ్ళి ఎత్తుక్కోండి. మెంటల్ మోహన్. తన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు శ్వేత గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారా? షీ ఈస్ నాట్ అ నార్మల్ పర్సన్. అసలు తన గురించి తెలిస్తే ఇలా మాట్లాడేవాడివి కాదురా. షీ ఈస్ అ గ్రేట్ అథ్లీట్. అన్ని రికార్డులు తిరిగి రాసిన రన్నర్. హాయ్ శ్వేత, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. నాకు తెలుసు నువ్వే గెలుస్తావు. శ్వేత కమ్ హియర్. యా రాహుల్, నేను వెళ్ళాలి, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే నన్ను మాట్లాడు. రాహుల్ ఎప్పుడు వస్తున్నావు? ఆ తర్వాత ఒలింపిక్స్. బట్ ఈస్ట్రోడిన్ డైగ్లూకో, యు నో వాట్ ఇట్ ఈస్? అదొక బ్యాన్ డ్రగ్. ఈ కాంపిటీషన్కు ముందు నువ్వు ఆ డ్రగ్ వాడినట్లు నిరూపిస్తూ వచ్చిన రిపోర్ట్. యు నో దిస్ రిపోర్ట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇది చేయించింది నేనే. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఒక సెలక్షన్ కమిటీ ఆఫీసర్గా నేను సంతకం పెడితేనే నువ్వు ఫర్దర్ కాంపిటీషన్కి వెళ్తావు. ఈ రిపోర్ట్ బయటకు వస్తే ఈ రోజుతో నీ భవిష్యత్ ఫినిష్. నో మోర్ శ్వేత, నో మోర్ ఏషియన్ అండ్ ఒలింపిక్ గేమ్స్. కానీ దీని నుంచి బయటపడాలంటే నాతో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి. ఒక్కసారి ప్లీజ్. ఇదేంటో తెలుసా ఇదేంటో? పెన్ కెమెరా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిందంతా దీనిలో రికార్డ్ అయింది. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా రాకపోవడానికి కారణం ఏంటి? నీలాంటి వెధవల వల్లేరా. కానీ ఈసారి మాత్రం వస్తుంది. శ్వేత విల్ విన్ ది ఒలింపిక్ మెడల్.
ఐ ప్రామిస్ యూ. బట్ నిన్ను మాత్రం వదిలిపెట్టను. 24 hours లో నీ బండారం బయట పెడతాను. శిల్ప పట్టుకోతాన్ని వదలదుతాన్ని పట్టుకో. ఓకే సార్. అమ్మాయి నీకేమైనా చెప్పేలిందా? లేదండి, నాకేం చెప్పలేదు. ఏంటి అంత కంగారుగా ఉన్నాయి? ఏం లేదు నాన్న. ఏంటి అలా ఉన్నా? వెళ్దాం పదండి. రండి అమ్మా రండి, తొందరగా లగేజ్ తీసుకుందాం. హలో రాహుల్, వెర్ ఆర్ యు? ఐమ్ అట్ హోమ్. శ్వేత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? జస్ట్ లిసన్ టు మీ. ఐమ్ ఇన్ డేంజర్. వాట్? నేను విజయవాడ వెళ్తున్నాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేసేయ్. నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? యు జస్ట్ కమ్ దేర్. ఐల్ టెల్ యు. సరే సరే, నేను వస్తున్నా. ఎందుకు అంత స్పీడ్గా బానిస్తున్నావు? నిదానంగా బాని. ఓకే. టెన్షన్గా ఉన్నావు ఏంట్రా? ఏం లేదు, ఐమ్ ఫైన్. వెళ్ళి చూడండి రా. అన్నా అందరూ పోయారు. అన్నా అందరూ చచ్చిపోయారు. రే రే రే, ముందు పెన్ కెమెరా ఇంపార్టెంట్ రా. దాని సంగతి చూడరా ముందు. అక్కడ పెన్ కెమెరా ఉందంట, బతకండి రా. అలాగే అన్నా. రేయ్ పెన్ కెమెరా ఉందంట చూడు. పోలీసులు రా, రండి. Mr. Rahul, I'm really sorry. She lost her memory completely. Sir, don't say like that, sir. Rahul, ఈ యాక్సిడెంట్ నుండి అమ్మాయి సేఫ్ గా బయటపడడం మిరాకిల్. మెమరీ వస్తుందా రాదా, ఎలా, ఎప్పుడు, ఐ రియలీ కాంట్ సే రాహుల్. రావచ్చు, రాకపోవచ్చు. సార్ ఎంత డబ్బు ఖర్చైనా నేను ఇస్తాను సార్. రాహుల్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ప్లీజ్ అండర్స్టాండ్. నిన్నే లే. కెమెరా ఇదే, పెన్ కెమెరా ఇది. కెమెరా ఎక్కడ పెట్టావు? కెమెరా ఎక్కడ? పెన్ కెమెరా అడుగు, నాటకాలు చెప్తావు. కెమెరా ఇది, పెన్ కెమెరా ఇది. డాక్టర్ డాక్టర్, శ్వేత అనే పేషెంట్ ఎవరో చంపడానికి చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావా? హలో, పోలీస్ స్టేషన్. శ్వేత! తనెవరిని చంపొచ్చిందో తనకే తెలియదు. తన గతం మొత్తం మర్చిపోయిన ఒక అమ్నీషియా పేషెంట్, అందరినీ పోగొట్టుకున్న ఒక అనాథ. ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా?
నీతో ఒక విషయం చెప్పాలి. ఇదేంటి? లేదు, జరిగిందే చెప్పు. ఎవరు గుర్తు రావట్లేదు. నేను నీకు తెలుసా? అసలు నేనెవరో నాకే తెలియదు శివ. మాయా, నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? పద సరి గరి సరి గరి సరి గరి సరి రీమా, పద సరి గరి సరి గరి సరి గరి సరి రీదా. పద పద. ఏవరా ఈ కథ కాల పెట్టినది నువ్వేనా? అవును, అసలు ఈ కథ మొదలు పెట్టిందే వీడు. కథ నాదే, క్లైమాక్స్ నాదే. ఓహో గురుజీ, అసలు మీరు కథ ఎలా చెప్పారు? లేకపోతే మళ్ళీ నేను చెప్పమంటారా? వాడు చెప్పినది నేను విన్నా గానీ ఆ క్లైమాక్స్ ఏదో నువ్వు కాల పెట్టు. సార్ సార్ సార్, మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. క్లైమాక్స్ కదా, నేను బయలుదేరుతాను సార్. నువ్వేడికి పోతావురా నా దర్శక బ్రహ్మి? వీడు చెప్పేది ఎవడు వింటాడు? నువ్వు గాని బ్రహ్మాండమైన క్లైమాక్స్. క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, అక్కడ హీరోయిన్, ఇక్కడ హీరో, ఇద్దరి మధ్యన ఏదో తెలియని ఫీలింగ్. అంతే, హీరోయిన్ ముందుకెళ్తుంది, ఎదురుగా విలన్. అంటే హీరో తడ 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 అందరిని కొట్టాడు. నాకు కావాల్సింది వాడు ఎవరో కొట్టడం కాదురా, వాడు ఆ బాయి దాని బాయి ఇడిచిపెట్టాడా లేదా అని. వాడు నా బిడ్డనే పెళ్లి చేసుకోవాలా, లేకుంటే ఏంటి గురించి నాకేం అర్థం కావట్లేదు. ఇది మీ స్టోరీ కాదయ్యా, ఇది మా స్టోరీ. నిన్నటి నుంచి ఇదే స్టోరీ. నువ్వు గాని కట్ చేస్తే మళ్ళా ఆ మాట అంటే నేను పీక కట్ చేస్తా. కట్ చేయకుండా చెప్పు. అది 10 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైన హీరో విలన్ ని తటా 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 అని కొట్టే టైంలో హీరోయిన్ ఇంత పెద్ద కత్తి తీసుకుని పరిగెట్టుకుని వెళ్ళి హీరోయిన్ కాదు, హీరోయిన్ కాదు కదండి. యువర్ రాంగ్. హీరోయిన్ హీరోయిన్ పోలీసు గబ్బులా కొడకలారా, మీరిద్దరు నా ఎల్లుండి చెప్తారా? ఇదేంటి గురించి 4 అంటాడు. కథలో మావ పాత్ర ఇచ్చాను రా, అందులో లీనమైపోయాడు. అమ్మా, నేను లీనమైతానా? నేను భ్రమపడతానా? అస్సలు నువ్వు చెప్పినట్టు జరుగుతాండి. ఊరుకోండి సార్, నేను చెప్పినట్టు జరగడం సార్. మొత్తం వీడు చెప్పినట్టు జరుగుతుంది. నా ఎల్లుడికి ఏమైనా అయితే అదేవరా? అసలు ఏదో ఎందుకు రాదు, వాళ్ళు చెప్పేసి అయ్యో నువ్వు చెప్పినట్టు ఆ బిల్డింగ్ కథ చెప్పడం వరకే నా పని. లొకేషన్ డైరెక్టర్ చూసుకుంటాడు. నాకేం తెలియదు సార్, వాడే చూసుకుంటాడు. ఆ బ్యాంక్ చేస్తే బస్తీ పక్కన పెద్ద బిల్డింగ్. పెద్ద బిల్డింగా యాడ వెతుకుతావురా? అయినా సరే ఊళ్ళో ఉన్న పెద్ద బిల్డింగ్ అన్ని ఎదుగుతాం. వీళ్ళిద్దరు కలిసి సిద్ధం కొట్టి ఊరు విని పెట్టాడు. ఇదేంటి గురించి ఎలా చూస్తాడు? నో నథింగ్ బావా, ముందు నన్ను క్షమించు. దీనికంతా కారణం నా కొడుకే. వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు నేను. బావా, ఇప్పుడు మనం బాధపడాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. ఏమైంది బావా? అవును బావా, మన కూడా ఫుల్ డేంజర్ ఉన్నాడు. నువ్వు కారకు మొత్తం చెప్తా. అవి నువ్వా మీరే పిలుచుకోలేదా? మీరు ఉడకరండి. Thank you, Bama. Thank you. I'm sorry.
పోతావే నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎక్కడ పెన్ కెమెరా ఎక్కడే నిన్ను ఈ బిల్డింగే వచ్చేసాం అంకుల్. అరే శివ శివ గురుజీ తీసుకో సార్. ఇంతకీ మీ క్లైమాక్స్ ఏమైంది సార్? అన్నీ నువ్వు చెప్పినట్టు జరిగినాయి కానీ ఇది మాత్రం మెల్లగా మెల్లగా నేను పట్టుకుంటాను. జాగ్రత్తగా తోకరా. జాగ్రత్తగా రేయ్. శివ శివ ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ శివ. ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ లోకంలో తను నమ్మిన ఏకైక వ్యక్తివి నువ్వు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఐఎమ్ భాగ్య. హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. ఐఎమ్ మాయా. ఇది జరిగినది. ఇప్పుడు బ్రహ్మాండం ఐడియా వచ్చింది. దీని కంటిన్యూషన్ పార్ట్ తీద్దాం చెప్పండి సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. ఇదే ఖాయం చేద్దాం సార్. సార్ దీని కంటిన్యూషన్ పార్ట్ 2 తీద్దాం సార్. వద్దులండి, కథ నాది కాదు. అరే హైదరాబాద్ నీకు దండం పెడతాను. నీ కోసం పరిగెట్టి నా కాళ్ళు అరిగిపోయారా. అరే మామ నా బంగారం కదరా, ప్లీజ్ రా, టెంప్ట్ అవ్వకరా. నా మాట వినరా. ఓకే.